మిథున రాశి వారికి వృత్తి నిమిత్తం కొన్ని కొత్త ఆలోచనలు, ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఒకానొక ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. అప్పటికప్పుడు తీసుకున్నటువంటి విషయం కాబట్టి వనరులను సమకూర్చుకోలేక కాస్తంత అవస్థపడే అవకాశం ఉంటుంది. పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు హస్తంగతుడైనందుకు తీసుకునే ఆలోచనలలో కాస్తంత నిదానం అవసరము. మంచి చెడు విచక్షణ జ్ఞానంతో మంచి నిర్ణయం చెయ్యండి. పెద్దల్ని సంప్రదించి మీరు నిర్ణయం చేయగలిగితే అది మంచిదైతే అది చక్కగా నెరవేరుతుంది, 100% ఇంప్లిమెంట్ అవుతుంది. లేదు ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే అది అక్కడితో ఆగుతుంది. అంతేగాని సగం ప్రారంభించిన తర్వాత ముందడుగు వేయలేక అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోయే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. వాస్తవిక రూపంలో ఉన్నటువంటి ఉద్యోగరీత్యా ప్రెజర్ కారణం చేత ప్రస్తుతానికి ఇవి పోస్ట్ పోన్ దిశలో ఉంటాయి. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. డస్ట్ ఎలర్జీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. స్నేహితులతో, సన్నిహితులతో కలిసి ఉండగలుగుతారు. కాలక్షేపం చేయగలుగుతారు. మనసు విప్పి బాధ పంచుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. చేతి వృత్తి పనిలో ఉన్నవారికి, చేనేత వస్త్రాల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నవారికి, వ్యాపారాలు చేసుకునే వారికి ఆదాయం మరింత పెరుగుతుంది. చేస్తున్నటువంటి పనితీరు విధానంలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. అర్ధరాత్రి గడిచినప్పటికీ నిద్ర రాక అవస్థపడే అవకాశం ఉంటుంది. సుదీర్ఘమైనటువంటి ఆలోచనలతో టెన్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు శ్రీ విష్ణు స్తోత్రాన్ని పఠించండి.